వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయంగా మరో కీలక అడుగు వేయబోతున్నారా? సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారా? ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలే హాట్ టాపిక్ గా మారాయి. విజయసాయిరెడ్డి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న పోస్టులు, కొత్త రాజకీయ వేదిక కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వస్తున్న ప్రచారం చూస్తే ఆయన కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చకు బలం చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు విజయసాయిరెడ్డి. ఆయన సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. పార్టీ పేరు, ఏర్పాటు తేదీ, భావాజలం వంటి అంశాలపై రకరకాల కథనాలు వెలువడుతుండగా వీటిపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది కేవలం ఊహాగానం మాత్రమే కాదని, గట్టి కసరత్తే సాగుతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం విజయసాయిరెడ్డి తలపెట్టనున్న కొత్త పార్టీకి భారత్ జన వికాస్ అనే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ పేరును షార్ట్కట్లో బీజేపీ అని పిలుస్తారు. పేరు ధ్వనిలోనే బీజేపీకి దగ్గరగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కేవలం ఊహాగానం మాత్రమే. పార్టీ పేరు, రిజిస్ట్రేషన్ అంశాలపై అధికారిక ధృవీకరణ ఇంకా జరగలేదు. కొత్త పార్టీ ఆవిష్కరణకు సంబంధించి తేదీపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని కథనాల ప్రకారం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్గా పార్టీని ప్రకటించే యోచనలో విజయసాయిరెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మరికొన్ని కథనాల ప్రకారం శ్రావణ మాసంలో పార్టీని లాంచ్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ రాబోయే కొద్ది వారాల్లోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి అధికారంలోకి రావటం వరకు కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. పార్టీ వ్యూహాలు, మీడియా వ్యవహారాలపై ఆయనకున్న గట్టి పట్టు ఉంది. అయితే గత సాధారణ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ప్రతికూల ఫలితాల అనంతరం ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్పై పలు రకాల ఊహాగానాలు షికార్లు చేశాయి. ఒక దశలో భారతీయ జనతా పార్టీలో చేరతారని, భవిష్యత్తులో పార్టీ రాష్ట్ర సారథ్యం కూడా చేపట్టవచ్చని, 2029 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని ప్రచారం జరిగింది. అయితే కూటమి పక్షాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ యోచన కార్యరూపం దాల్చలేదని సమాచారం. అనంతరం ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకున్నప్పటికీ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఆయన సొంత దారిలోనే రాజకీయం కొనసాగించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా గతంలోనే అవసరమైతే సొంత పార్టీ పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారని కొన్ని కథనాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు దాన్నే అమలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త పార్టీ భావాజలంపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గతంలో హిందుత్వ వ్యతిరేక ముద్ర పడిందన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీని హిందుత్వ అనుకూల వేదికగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నారన్న ప్రచారం సాగుతుంది. జాతీయత, సమైక్యత, సాంస్కృతిక విలువలను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన ఇటీవల సోషల్ మీడియా వ్యాఖ్యలు కూడా జాతీయవాద ధోరణిలో సాగుతున్నాయని, విదేశీ శక్తుల ప్రభావం, పార్టీల అంతర్గత కుమ్ములాటలపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీజేపీకి దగ్గరగా ఉండే పొత్తుల వైపు కొత్త పార్టీ అడుగులు వేయవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి కేవలం అంచనాలు, చర్చల స్థాయిలోనే ఉన్నాయి.
కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సన్నాహాలు ఊపందుకుంటున్నట్లు సమాచారం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల ఏర్పాటు దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. యువత, మహిళా ఓటర్లను ప్రధాన లక్ష్యంగా చేసుకొని పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నారన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే పార్టీ అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ దశలో ఉందన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అదే సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో కొత్త పార్టీలకు ఎంతవరకు అవకాశం ఉంటుందన్న దానిపై కొందరు రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ కేంద్రీకృతమైన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే చిన్న పార్టీలు ఓటర్లను ఎంతమేర ఆకట్టుకోగలవన్నది ప్రశ్నార్థకమేనని వారు చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, వ్యూహ నిపుణతను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏర్పాటు చేసే పార్టీ ఏదో ఒక వర్గాన్ని ప్రభావితం చేయగలదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన కథనాలన్నీ తెలుస్తుంది, సమాచారం, ప్రచారం జరుగుతుంది అనే పదాలతోనే ముగుస్తున్నాయి. అంటే విజయసాయిరెడ్డి కానీ ఆయన సన్నిహిత వర్గాలు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా చేయలేదని అర్థమవుతుంది. అయితే పార్టీ పేరు ఖరారు కావటం, డిజిటల్ మీడియా విభాగం సిద్ధం కావటం వంటి పరిణామాలు చూస్తుంటే ఇది కేవలం పుకారు మాత్రమే కాదని, నిజంగానే ఏదో ఒక కార్యాచరణ నడుస్తుందని స్పష్టమవుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యయనానికి తెరలేవనుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. విజయసాయిరెడ్డి అధికారికంగా ఎప్పుడు, ఏ రూపంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నది వేచి చూడాల్సిన అంశం. అప్పటి వరకు ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రాజేస్తూనే ఉంటుందనటంలో సందేహం లేదు.